కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలోని జనసేన మండల అధ్యక్షుడు తాపేరువల్లి ప్రభుత్వ చెరువుల అభివృద్ధికి రక్షణకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. వర్షపు నీటిని చెరువుల్లో నిల్వ చేసేలా అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు అక్రమాలను నివారించి హద్దులు నిర్ణయించాలని కోరారు. ఇక చిన్న నీటి పారుదల శాఖలోని అధికారుల కొరత వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని సమస్య పరిష్కారానికి జిల్లా యంత్రాంగం వేదికలో ఆదోని సబ్ కలెక్టర్ గారికి ఆదోని మండలంలో 10 గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు అభివృద్ధి చేయడంతో పాటు ఎక్కడైతే ఆక్రమాలకు ప్రభుత్వ చెరువులు గురవుతున్నాయో వాటికి హద్దులు చూపండి అని చెప్పేసి గత ఏడాది ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు పట్టించుకోని పక్షంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడానికి వస్తే ఆయన ఫిర్యాదును కూడా పూర్తిగా చూడకుండా ఇచ్చారు కదా ఇంకా వెళ్ళిపోండి చూస్తాను అనేటువంటి ధోరణితో ఆయన మాట్లాడుతున్నారు. పత్రికా ప్రకటన చేయటానికి ఒక విజువల్స్ తీసుకుంటా ఒక ఫోటో అంటే కూడా ఆయన లేదు అవసరం లేదు మీతో నేను ఫోటో దిగను అనేటువంటి భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఓకే మంచిది, మాకు సమస్య మాత్రం పరిష్కారం కావాలి, ఫోటోనో మరొకటో కాదు అని చెప్పేశాము. ఏడాది క్రితం ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. చిన్ననీటి పారుదల శాఖ కార్యాలయానికి మేము వెళ్ళినప్పుడు ఆడ ఇంజనీర్ గారు అందుబాటులో లేరు. ఆయనకు ఫోన్ ద్వారా అడిగాము. అడిగితే ఆయన కూడా సరైనటువంటి వివరణ కానీ స్పందన కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము ప్రభుత్వ అధికారులకు అడుగుతూ ఉన్నాం. మేమే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి అడుగుతున్నప్పుడు జనసేన పార్టీకి ఈ రకమైనటువంటి సమాధానం అధికారులు ఇస్తున్నారు అంటే ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు అడుగుతుంటే ఏ రకమైనటువంటి ధోరణి అధికారులు ఉందో అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్